సో ఈ టర్కిష్ షవర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ పిటా బ్రెడ్ ఇది మనమే తయారు చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పిటా బ్రెడ్ మనమే తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. జనరల్గా వాళ్ళు కుబూస్ అని వాడతారు, అది కొద్దిగా దళసరిగా ఉంటుంది, మనకు రోలింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను కుబూస్కి ప్లేస్లో ఈ పిటా బ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఇది చాలా పల్చగా ఉంటుంది, మంచిగా తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ వాడుతున్నాము, గ్రీన్ కలర్ పెట్టుకున్నా. అలాగే ఆనియన్ కావాలి, జస్ట్ ఒక 2-3 రెమ్మలు కావాల్సి వస్తుంది అంతే, మనం అది దానికోసం పెట్టుకున్నా. అలాగే నువ్వులు కొన్ని, గరం మసాలా ఉంది, జీరా పౌడర్ ఉంది, పెప్రికా అంటే కారపొడి, దాంతోపాటుగానే చికెన్ కూడా క్యూబ్స్ చేసి పెట్టుకున్నాము స్క్యూవర్కి వచ్చే విధంగా అనమాట. అలాగే టొమాటో కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనమాట, ఇది కూడా స్క్యూవర్కి వచ్చే విధంగా. కీరా ఉంది, లెమన్ ఉంది, దాంతోపాటు మైనీస్ ఉంది, ఇది జస్ట్ లాస్ట్లో వస్తుందన్నమాట. క్రీమ్ కొద్దిగా ఉంది, దాంతోపాటు ఇక్కడ ధనియాల పొడి ఉందన్నమాట. ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంది కదా, ఎన్ని మసాలాలు ఉన్నాయి చూడండి. అన్ని మసాలాలతోటి చక్కగా మ్యారినేట్ చేసుకొని చికెన్ని దాంతో మనం వండుకోబోతున్నాము. సరే, పిజ్జాని ఇప్పుడు పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఈ వంటలోకి వెళ్ళిపోదాం. ఇందులో చికెన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ వేసుకుందాం. చికెన్తో పాటుగా ఇవన్నీ కూడా దీంట్లో వెళ్తాయన్నమాట మ్యారినేట్ చేసుకోవడానికి. ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా, అండ్ క్రీమ్, గరం మసాలా ఘాట్ ఆల్రెడీ ముక్కు తగులుతోందండి. పెప్రికా, కారపొడి అండ్ నువ్వులు, వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే మ్యారినేట్ చేస్తున్నాం మనం, సింపుల్గా చెప్పాలంటే. సో ఇలా కాస్త మ్యారినేట్ అయిన తర్వాత మిగతా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెమన్ ఉంది కదా, లెమన్ని మనం లాస్ట్లో అయినా వాడుకోవచ్చు, ఇప్పుడైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను, సో దట్ ఇంకా బాగా సోక్ అవుతుందనే ఉద్దేశంతో లెమన్ కూడా వేసేసాను. మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇట్లా రెడీ అయిపోయాయి కాబట్టి కాసేపు దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం, పక్కన పెట్టేసి కాసేపటి తర్వాత తీసుకుంటాం. ఈలోపు ఉల్లిపాయని జస్ట్ 2 ఈ పెద్ద ముక్కగా తీసుకొని దీంట్లో మనకు 2 రేఖలు మాత్రం కావాల్సి వస్తుంది స్కీవర్కి ఇటువైపు అటువైపు పడడానికి. అంతే చాలన్నమాట. సరే, ఇలాగే పెట్టుకుందాం, ఇదంతా అవసరం లేదు. సో సైడ్ ఇప్పుడు ఇంకా మనం స్కీవర్కి ఇవన్నీ గుచ్చుకొని రెడీగా పెట్టుకుందాం చికెన్ వచ్చేటప్పటి కోసం. ఇది ఒక పీస్ పెడదాం, టొమాటో ఒకటి, మధ్యలో చికెన్, ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకుందాం అనమాట. ఉల్లిపాయ. అండ్ నౌ లెట్స్ గో ఫర్ చికెన్. కాసేపు మ్యారినేట్ అయింది చూసాము. ఈ మ్యారినేట్ అయిన దాన్ని అలాగే తీసుకొచ్చి స్కీవర్లో పెట్టుకొని కాల్చుకుంటాం అనమాట. ఎందుకంటే షవర్మా అనేది పెద్ద దీంట్లో ఇలా పైనుంచి కింది వరకు పెట్టేసి స్టవ్ తోటి కాలుస్తూ ఉంటారు కదా, దాన్ని కట్ చేసుకొని తింటూ ఉంటాము. అయితే మనం ఇంట్లో చేసుకోవడానికి అంత పెద్ద మిషను, అంత పెద్ద మీట్ కూడా పెట్టలేం కాబట్టి ఇలా ఇంట్లో స్టైల్లో చేసుకోవడానికి ఇలా చేస్తాం అనమాట. సో గమనిస్తూ ఉండండి. ఎనీవే, ఇది అవ్వడానికి కొంచెం టైమే పడుతుంది. ఈలోపు ప్యాన్ వేడి అవుతుంది కాబట్టి ప్యారలల్గా ప్యాన్ వేడి చేసుకుంటున్నా. ఈలోపు మనం స్కీవింగ్కి అన్నీ కూడా గుచ్చేసుకొని కాల్చుకోవడానికి వచ్చేద్దాం. కట్టి ఒక విషయం మీకు చెప్పలేదు కదా, ఈ రోజుల్లో మన దగ్గర కూడా షవర్మాలు బాగా అందుబాటులో ఉన్నాయి. ఊళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నారు షవర్మాలు, ఎక్కడ చూసినా లభిస్తున్నాయి. అయితే మనకున్న హిస్టరీ బట్టి, మనకు తెలిసిన దీన్ని బట్టి చూస్తే షవర్మా ఆరిజినేషనే టర్కీ నుంచి అయింది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే టర్కిష్ పీపులే ఫస్ట్ షవర్మాని
ప్రిపేర్ చేశారు అని. ఎంత రుచికరంగా ఎంత బాగుంటుందని మనందరికీ తెలిసిన విషయమే అది. అంత బాగోకపోతే వరల్డ్ వైడ్ అంత ఫేమస్ అయ్యి ఇంత ఫాస్ట్గా ఇంత ప్రాబల్యంలోకి రాదు కదా. చాలా ఫాస్ట్గా అసలు మొత్తం వరల్డ్ని డామినేట్ చేస్తూ వెళ్తుంది అనమాట. టొమాటోతో టిప్స్ వస్తాయి. రెడీ అయిపోయింది. నౌ యూఆర్ గోయింగ్ టు కుక్ ఇట్. కాల్చుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని, పెనం ఆల్రెడీ వేడైపోయింది. పెనం తీసుకోవడం కూడా నేను గ్రిల్ ప్యానే తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, గ్రిల్ చేసినట్లుగా వస్తుందనే ఉద్దేశంతో దీన్ని డైరెక్ట్గా గ్రిల్ చేసుకోవచ్చు. ఎనీవే మన దగ్గర మ్యారినేట్ కూడా ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్స్ అంతా వేస్ట్ అవ్వకుండా నేను దీనికి అప్లై చేసేస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి గ్రిల్ మీద పెట్టండి. సింపుల్గా ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఒకటే. కుకింగ్ అయిన తర్వాత నీట్గా చాప్ చేసుకొని దాన్ని బాగా పిసా కొట్టేసి రోల్ చేసుకొని ఎలా ఉంటుందో తిని చూద్దాం. ఫాస్ట్గా ఎప్పుడెప్పుడు కుక్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను. అయిపోవడమే తరువాయి. మైనీస్ అండ్ దిస్ వన్. పనిలో పని ఇంకొక చిన్న పని మిగిలిపోయింది. ఈలోపు ఆ పని చేసుకుంటూ ఉంటాను నేను. షవర్మా ఎప్పుడైనా ఆర్డర్ చేసుకొని మీరు తిన్నట్లున్నా కూడా మీరు గమనించే ఉంటారు. షవర్మాలో క్లైమాక్స్లో ఎప్పుడైతే దాన్ని అంతా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ని రోల్ చేస్తారో ఆ టైంలో కీరా పీసెస్ కూడా ఉంటాయన్నమాట. సో అది కూడా ఎందుకు మిస్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను కీరా కూడా రెడీ చేసుకుంటున్నాను. డైసెస్ అన్నమాట, బాగా చిన్న చిన్న డైసెస్. దీన్ని బౌల్లో తీసేసుకొని మన కప్లోకి, తర్వాత ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. మంచిగా గ్రిల్ అయిపోయిన తర్వాత ఫైనల్కి వెళ్ళిపోవచ్చు కదా. పొగలు కక్కుకుంటూ రెడీ అయిపోయింది. కుకింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఫైనల్గా నీట్గా చాప్ చేసి షవర్మా రోల్ చేసుకోవడమే తరువాయి. కొద్దిగా చల్లపలాడి కూడా కాలుతుంది కదా బాగా. వాళ్ళైతే ఒక చాకు, ఒక గరిట పెట్టుకొని అక్కడికక్కడే కోసేస్తూ ఉంటారు. సరే, మనం కొద్దిగా అంత క్వాంటిటీతో డీల్ చేయట్లేదు కాబట్టి హోమ్ స్టైల్లో ఈ విధంగా చేసుకుందాం. చాలు, ఇంతకంటే ముక్కలు అయిపోయినా కూడా తినేటప్పుడు మనకు ఆ పంటి కింద పడకపోతే ఆ తృప్తి ఉండదు మనకు తింటున్నట్లుగా, మీట్ తింటున్నట్లు. కాబట్టి అలా వదిలేద్దాం. ఇప్పుడు దీన్ని సింపుల్గా తీసుకెళ్ళి ఈ డౌ తోటి మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ డౌ కూడా మనకు చాలా ఈజీగా దొరికిపోతుంది. పీటా బ్రెడ్ అంటారు దీన్ని, లేకపోతే రెడీమేడ్గా దొరికేవేవైనా కూడా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ తక్కువైంది. ఇందాక మ్యారినేషన్లో వేసుకుని ఉండాలి, తక్కువ పడ్డట్టు.
కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం ఇప్పుడు. ఫైనల్గా ఎలా ఉంటుందని ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే తెలుసా. ఎనీవే సింపుల్, ఇంకా దీంట్లో ఇట్లా పెట్టేసి మైనీస్ కొద్దిగా అప్లై చేసి రోల్ చేసుకోవడమే. ఒకసారి రోల్ చేసిన తర్వాత క్లైమాక్స్లో కలుద్దాం.